ఏం చేస్తున్నావు అమ్మా బంగారు తల్లి? గార్డెన్ లో కూర్చొని పొద్దున్నే టీ తాగుతూ ఉన్న. చూసారు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో? అబ్బో కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉందా? అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? నీకు ఇష్టమా? ఎవరికైనా ఇష్టమే కదా న్యాచురల్ అంటే. నేచర్ అంటే కరెక్ట్. నేచర్ అంటేనే నేచర్ ఒకటే న్యాచురల్ గా ఉంటుంది. నేచర్ ఒకటే న్యాచురల్ గా ఉంటుంది. అది ఇప్పుడు అది కూడా కలుషితం చేసేస్తున్నారు కదా. ప్రకృతి అంటేనే పొల్యూషన్ ఎక్కువైపోయి. ఫ్లవర్స్ కనకాంబరాలు వచ్చినాయి. రోజ్ ఫ్లవర్స్ చూసారు ఎన్ని వచ్చినాయో? రోజు అవును. ఓకే, నువ్వు టీ తాగిన తర్వాత మీ గార్డెన్లో ఏమేమి వచ్చినాయో చూపిస్తావా బంగారు తల్లి మాకు? ఈరోజు ఏమొచ్చినాయో చూపిస్తావా? మనం మెంతులు వేసాం కదా, వచ్చాయా? చూపించు. టీ తాగినా చూపించు. ఓకే, మందార పూలు ఎన్ని వచ్చినాయి ఈరోజు అవన్నీ. లేవమ్మా మీ మందార పూలు చూపించి తల్లి బంగారు తల్లి. ఈరోజు ఎన్ని వచ్చాయి? వావ్, 3 వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఏది? పెద్దగా వచ్చినాయి కదా పువ్వులు, పెద్దగా బాగా విచ్చుకున్నాయి. 2-3 ట్రిప్స్ నుంచి బాగా వచ్చినాయి. ఇది ఒకటి చక్కగా ఇక్కడ 3 వచ్చినాయి. ఇంకా ఇవన్నీ చూసారుగా మొగ్గలు ఎంత వచ్చినాయి. ఇవన్నీ వస్తాయి ఇంకా. అవును, చూసారు ఇక్కడ కూడా ఒక పెద్ద మొగ్గ భలే ఉంది. అయ్యో మందారం లక్ష్మీదేవితో సమానం. మా అమ్మాయికి ఎంత ఇష్టమోనండి. టమాటాలంట, టమాటా మొక్కలు. ఏది కాయ వచ్చిందన్న? ఎదుగుదిగుదిగో, ఎదుగు బుల్లికాయ చిన్నది. ఇదిగో స్టార్ట్ అయింది. మీ గార్డెన్లో అవన్నీ చూపించమ్మా బంగారు తల్లి. ఏం చూస్తున్నావు? చూపిస్తావా ఇప్పుడు? ఓ మల్లెపూ, వావ్ సూపర్ కదా. నీకు పెట్టనా? నీకు పెట్టనా మల్లెపువ్వు? చూపించు. మీ గార్డెన్లో ఎన్ని ఒకటి పరిచయం చేయవా మాకు? మాకు తెలిసిందే, అయినా నీతో చెప్పిద్దామని. నీకు కూడా తెలియాలి కదా, అందుకని. ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది. ఏది చూపించు. వావ్ వావ్, బా ఎన్ని కలర్లో గడ్డి పూలు. మామూలు గులాబీలు ఇక్కడ వచ్చింది లోపలికి. రెడ్ రోజెస్ ఏమో 3 వచ్చినాయి. ఇదేమో కొంచెం విచ్చుకోవాలి. ఇంకా 2 మొగ్గలు రెడీ ఉన్నాయి. కనకాంబరాలు ఇంకా ఇగో కనకాంబరాలు చూడు ఎంత బాగా వచ్చినాయి. వావ్, మెంతులు అమ్మో మెంతులు చూపించమ్మా మీ గార్డెన్ లో. అవునవును, మొన్న ఒక రోజు షార్ట్లు పెట్టాను, గుర్తుందో లేదో మీకు? ఈ మెంతులు వేస్తూ పాటలతోటి షార్ట్ వచ్చింది. అసలు ఎంత బాగా వచ్చాయి చూడండి మెంతులు. వావ్, మొలకలు అప్పుడే వచ్చినాయి. ఒక 3 days 4 days అయింది. నీళ్లు చల్లాలి కొంచెం. నీళ్లు చల్లితేనే కొంచెం మంచిగా ఇంకా బాగా పెరుగుతాయి. ఏంటది? తులిప్ కాదు, ఇది వాటర్ లిల్లీ. వైట్ వచ్చింది మొన్న. ఇదిగో రెడ్ వచ్చింది మొన్న. ఇప్పుడేమో వైట్ వచ్చింది. వైట్ వేసాము. ఇదేమో విరజాజి, విరజాజి. ఇది బాగా వస్తుంది ఇప్పుడు. మొన్న పెద్ద చెట్టు ఇది చనిపోయిందండి. ఇది ఒకటి దవనం, ఒకటి గులాబీ, ఒకటి. ఇవన్నీ చనిపోయాయి, మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడే. ఇదేమో తులసిలో విష్ణు తులసి, ఇక్కడేమో కృష్ణ తులసి. అది ఇక్కడేమో లక్ష్మీ తులసి. చెట్లకి నీళ్లు పోయాలి శ్రావంతి, చాలా లేట్ అయిపోయింది.
వావ్, మీ గార్డెన్ భలే ఉందమ్మా, పువ్వులతో నిండిపోయి. ఈ కష్టం అంతా మీ మమ్మీదేనా? అవునా? అయ్యయ్యో, స్పీకర్లో రావటం మర్చిపోయానే. నీ వాయిస్ ఏమి ఇక్కడికి వినిపించట్లేదు. నేను ఆ పువ్వులను చూసి హ్యాపీగా అనిపించి గబగబ వచ్చేసా కెమెరా తీసుకొని. మా మమ్మీ చేసుకొని పెంచుకున్న గార్డెన్ అన్నమాట. ఓహో, బాగా దానికి బలాలు వేసి అవి చేసి ఇవి చేసి పురుగు పట్టకుండా మొన్న మిడతలు వచ్చి ఏవేవో అయిపోతే మళ్ళీ కష్టపడి చేసుకొని ఇదిగో పువ్వులు అవన్నీ ఇంత ఇదిగా ఉంచుకొని ఇంత ఇదిగా కలర్ఫుల్గా ఉండడానికి రీజన్ మా మమ్మీ. అవునా? నీ వాయిస్ వస్తుందో రావట్లేదు దీంట్లో, నాకు అర్థం కావట్లేదు. వస్తే బాగుండు. ఈసారికి అది తీసుకురావాలి, కొంచెం నీళ్లు చల్లాలి. బా, నాకు ఆ పువ్వులను చూస్తుంటే ఎంత బాగుందో. అవును, మిరపకాయ ఎక్కడి వరకు వచ్చిందబ్బా. కొంచెం పైన పెట్టిన తర్వాత పురుగు పోయింది మొత్తం, తెలుసా? ఇదిగో పచ్చిమిర్చి కనిపిస్తుందా మీకు? ఇదిగో పచ్చిమిర్చి ఇంకా పైన పెట్టిన తర్వాత బాగా పోయింది. మరి ఎందుకు వచ్చిందో తెలీదు. అదిగో అక్కడ కూడా ఉన్నాయి పురుగులు. పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి వేరే దాంట్లో నాటాలి, నారు తీసి. అలా అయిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా వచ్చేది చెర్రీ టమాటాలు. ఇవే షుగర్ ఆకులు, కరివేపాకు. ఇంకేం చూపిస్తావు? చూపించి మీ. అయ్యో, తమలపాకులు ఉన్నాయి కదా అక్కడ. అదిగో అటు అదిగో అక్కడ తమలపాకులు అవన్నీ ఉన్నాయండి. ఎక్కడ? ఏది? ఆహా, మన ఇంట్లో కింద కదా. అవునవును, కరెక్టే. అక్కడ బాగా నడిచే అంత ఉండేది. ఇక్కడ కింద కూడా చూపిస్తాంలే ఒకరోజు మంచిగా. ఇదో తమలపాకు చెట్టు, 3-4 తమలపాకు చెట్టు చూసారా ఎంత పెద్ద పెద్దయో. ఇది బలానికి నీళ్ళు అనమాట. ఇదిగో ఉల్లిపాయలు, అరటికాయ తొక్కలు, ఇవన్నీ టమాటాలు అన్నీ ఇంకన్నీ వేస్తా. యాపిల్స్, ఇది యాపిల్. ఇది ఏ పండ్లు ఉన్నా పర్లేదు, ఫ్రూట్స్, బీట్రూట్ అన్నీ కలిపి అట్లా ఇచ్చేసి చక్కగా వాటర్ కలిపి పోసేస్తుంటా అనమాట. అబ్బా, ఈ పువ్వులు భలే బాగుంటాయి. చూపించు ఒకసారి. ఈ పువ్వుల గురించి చెప్పమ్మా. పెద్దగా మాట్లాడు బంగారు తల్లి. ఇవి మేము లాస్ట్ టైం మార్చ్ ఏప్రిల్ ఆ సీజన్ అనుకుంటాను, నాకు మంచి సరిగ్గా గుర్తులేదు. ఆ మూమెంట్ లో పెట్టాం. అసలు ఆకులు రావు, అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. నైట్ అయితే ఫుల్ బల్బుల్లాగే ఉంటాయి. నీకు విషయం తెలుసా? నువ్వు నీ డ్రెస్ లో కలిసి పెట్టుకో ఇక్కడ సిగలో అట్లా పెట్టు. అరే భలే ఉంది కలర్. బాగుంది. మార్చ్ అండ్ ఇప్పుడు లైట్ అది అక్కడ పైన ఉంది. పైన ఇది ట్రైన్ వచ్చింది. మళ్ళీ ఇందాక ఇట్లానే రెడ్ వచ్చింది మళ్ళీ. అబ్బా, వేరే కలర్స్ కూడా వస్తాయండి మంచిగా. ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కదా, ఆ టైంకి ఫుల్ వస్తుంది. అప్పుడు సీజన్ అన్నమాట. అప్పుడు చూపిద్దాము మళ్ళీ. అప్పుడు మరి అంతకుముందు వీడియోస్ లో పెట్టాము ఏంటి, ఓన్లీ చెట్టు ఆకులు ఒకటి ఉండేటట్టు అండ్ ఓన్లీ ఫ్లవర్స్ వచ్చేటట్టు. మా మమ్మీ 2 బ్లాగ్స్ అది ఓన్లీ పువ్వులతోటి. అసలు ఒక్క ఆకు చిన్న చిగురు కూడా కనిపించదు. ఇవే ఉంటాయి. అవునవును, ఇక్కడ కిందకి వచ్చింది. అవును, ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ. ఇగో ఇక్కడ బాగుంటాయండి, భలే ఉంటాయి పువ్వులు. ఇగో ఇప్పుడే వస్తున్నాయి, ఫుల్ వచ్చేస్తాయి ఇంకా మొత్తం. అది ఏమంటారు, రేడియం కలర్స్ లాగా వస్తుంటాయి. మర్చిపోయి పువ్వులు కోసేద్దామా? ఇంకా కోసేద్దామా? వంకాయలు అయితే పండిపోయినాయి, కోసేయాలి. అయ్యో, మొన్ననే అనవసరంగా ఉంచాము, బాగుండేది. వంగ చెట్లన్నీ ఏం చేశానంటే ఎన్ని కొమ్మలు ఎరగదీసేసా, మళ్ళీ ఇగురులు చక్కగా చిగురు పెట్టుకొచ్చింది. ఇదేమో పొనగంటి బాగా పెరిగిపోయిందండి. మల్లె పువ్వు, అయ్యో మొగ్గలు ఈ టైంలో కూడా పూస్తున్నాయి చూసారా. ఇదిగో మొగ్గ చూడు, చిన్నగా బలం వేస్తుంటే కూడా ఇట్లా. స్రవంతి, ఈ మొగ్గ చూడు ఎంత చిన్నగా వచ్చిందో, భలే గమ్మత్తుగా ఉంది. ఇదిగో మల్లెపూలు ఇంత చిన్నవి కూడా ఉంటాయా? సీజన్ కాదు కదా అందుకే. ఇదిగో ఇది ఒక్కటి పెద్దగా వచ్చింది బాగా. అది కొంచెం పెరుగుతాయి. ఉండు, కొంచెం నీళ్ళు పోయాలమ్మా వీటికి, పాపం చెట్లకి. ఇదిగో ఈ కనకాంబరాలు కోసేయాలి, కోసేయాలి. భలే ఉన్నాయి. మందారాలు వస్తున్నానుండు, మర్చిపోకుండా వీటికి నీళ్ళు పోసేయాలి, లేకపోతే పాడైపోయింది మొత్తం మెంతికూర.
ఎండిపోయింది. మందారాలకు వస్తున్నావా? వస్తున్నా ఉండు. అవును, కోసిన తర్వాత వాటర్ పోద్దాం. పెద్దగా వచ్చినాయి కదా కుంకుమ మందారం. వచ్చినాయి ఇవాళ. వావ్, ఇంకా చూసారు కదా మొక్కలు చాలా ఉన్నాయి. బాగుంటాయి. ఎన్ని పువ్వులు ఉన్న మల్లెపూ స్పెషాలిటీ మల్లెపూ ఒకటి వచ్చింది. బట్ ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఎందుకో అప్పుడు తీసుకున్నాము. ఎప్పుడు ఇంకా మొగ్గుంది మమ్మీ. అవునా? చిన్నదా? ఇంకా వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది. అవును. ఇంకా నెక్స్ట్ రోజెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. సరే, ఇక్కడ పెట్టుకుంటేనే మనకు స్మెల్ వస్తుంది. అమ్మాయి కొంచెం ఏంటమ్మా, మందారాలు వచ్చాయా? వావ్, మందారాలు 3 వచ్చినాయి. ఎంత పెద్దగా ఉన్నాయో బాబు, అసలు నిజంగా. వావ్, కంప్లీట్గా విచ్చుకున్నాయా? అది ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి, రేపు ఎన్ని వస్తాయి చూడాలి. అవునా? మీ లిటిల్ గార్డెన్ అయితే సూపర్ ఉంది తెలుసా, ఎంత బాగుంది. ఎన్ని పువ్వులు, అంత లిటిల్ గార్డెన్ మొత్తం పువ్వులు. ఇదిగో చూడండి, గులాబీలు, వైట్ రోజెస్, పింక్ కనకాంబరాలు వచ్చినాయి. ఇవన్నీ ఇంకా చూడండి, ఒక్కగానొక మల్లె మొగ్గ అంట. ఇంకొకటి మొగ్గు ఉంది, అది ఇచ్చుకోలేదు. అవునా? ఓకే. అబ్బా, ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. అబ్బా, మీ గార్డెన్ అయితే సూపర్. అసలు మీ లిటిల్ గార్డెన్ అయితే ఎంత అందంగా ఉందో, నాకు నచ్చింది. మా బంగారు తల్లి చూడండి, లిటిల్ గార్డెన్లో ఎంత అందంగా కనిపిస్తుందో కదా. బాగుంది, సూపర్. అవును, సెట్టింగ్ మార్చేసాం. ఒకవేళ మీరు గమనిస్తే 3-4 సెట్టింగ్స్ లాగా ఉంటుంది గార్డెన్ అంతా. మళ్ళీ రేపు మందారాలు వస్తున్నాయి. అది ఈరోజు మందారాలు వచ్చినాయి, నేను చూపిస్తాను మీతో. చూడు, ఇన్ని వచ్చినాయి మందార పూలు. చక్కగా ఎంతలా వచ్చినాయి చూడండి, మందార పూలు. పెద్ద పెద్ద మందారాలు వచ్చినాయి సార్, చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో. అవును, చాలా పెద్దగా వచ్చింది. బలం ఎక్కువ వస్తుంది మమ్మీ. మా బుజ్జి మళ్ళీ ఇది ఎంత బాగుంటాయో, నా భలే ఇష్టం. ఓకే, ఎవరక్కడ లిటిల్ గార్డెన్లో? మా గార్డెన్ చూసుకుంటూ ఎంత చక్కగా హ్యాపీగా. చూసారా ఎన్ని పువ్వులు? ఏవి? ఫుల్ బ్యూటిఫుల్ 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 కదా. ఇదిగో మెంతికూరనా? ఏది? మెంతాకు. ఇక పూలు పూలు. అయ్యో, మా వచ్చిపోయా దాంట్లో షార్ట్ పెట్టకపోయా. పెడదాం ఆగు.